అక్కయ్య గారు పెట్టెల ధరలో రాకపోతే రాలేదు దసరా పండగ అని చెప్తున్నారని వచ్చేసామండి రాత్రి రాజమండ్రి పైనుంచి రైలు కింద నుంచి వచ్చేసానండి. ఏమంటే అక్కయ్య గారు మరి మీకు ఏమైనా డబ్బుకి దానానికి ఏమైనా లోటుకుంటే చెప్పండి, సాయంత్రం మాకు ఉత్తరం రాసి పోస్ట్ లేకుండా పోయిపోయాడు, మాకు తొందరగా అందిపోతుంది. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. మాకు ఫ్యాక్టరీలు ఏమైనా తక్కువ అనుకున్నారు, మాకు ఏలూరు ఎలికల ఫ్యాక్టరీ మాదే, ఉయ్యూళ్ళ ఉడతల ఫ్యాక్టరీ మాదే, పామర్లో పందికుక్కల ఫ్యాక్టరీ మాదేనండి. మీరంతా చాలా ఇల్లు చిన్న ఇల్లు కట్టించేసారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం 7 మీటింగ్ పెట్టించారు. మీరు అంతా వచ్చేవాళ్ళు కృష్ణానదిలో భోజనాలు పెట్టేస్తాం. నేను చదువులో మాత్రం బాగా పేస అయిపోయాను అక్కయ్య గారు. నాకు చదువు సంకల కడికి వచ్చేసింది, గుడింతల గుండ్ల వరకు వచ్చేసింది, పాటల వరకు వచ్చింది, ఇంగ్లీష్ ఇదిల వరకు పరిగెత్తింది. కాకపోతే చదువు నిన్న మధ్యాహ్నం కొంచెం చదువు ఎక్కువ సంతకం పెడతాం మర్చిపోయాను. జగన్ గారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం పడితే ఉద్యోగం ఉన్న సంతకం చేయవలసి వస్తున్నా, ఉద్యోగంలో నుంచి ఉద్యోగం ఇచ్చాడు. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. మాకు 700 బిల్డింగ్ ఉందండి. దాంట్లో ఏమి వచ్చి కట్టించానంటారు బిల్డింగ్కి, పింక్ అయితే పేలిపోతే, నాపర నలిగిపోతే, సిమెంట్ చితికిపోతే, తాటకైతే గలగలంటుందని మా ఆబద్దాలు ఆఫీస్ గారు కొత్త కలప తయారు చేశారండి. ఏం కలపంటారు అది జిల్లేడు కలప, బొబ్బాసి కలప, తొంగ దోలాలు, ఒరిగే దోసాలు, సీపురుపుల కిటికీలు, కోడిపి గచ్చు, తామరా కప్పు, ఇంటి ముందర రొచ్చు, ఇంటి వెనకాల గచ్చు. చూపులే బాగానే ఉంటుందండి. అప్పుడప్పుడు చుట్టుకాలు అయితే గమనం చుట్టేసుకెళ్ళిపోద్ది. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి. నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ యుద్ధానికి రమ్మంటే ఇదే గన్నించుకుని వెళ్ళానండి. మరి అక్కడ అందరూ బతుకున్న వాళ్ళు కాలితే బాధపడిపోతున్నారు, బాగా ఇబ్బంది పడిపోతున్నారా, నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్చి వచ్చానండి. అట్ట పలస 20 మందిని చూసి వచ్చాను. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి అక్కయ్య గారు. మాకు విజయవాడ 60 బట్టల షాపులో ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నామని అక్కలందరికి అబ్బో సీదే చీరలు, వాణిశ్వర లంగాలు, జ్యోతులు వచ్చిన చీరలు, లగ్గుమా, నెక్లెస్లు, మేనా గాజులు, మాకు అంతా డబ్బేనండి అక్కయ్య గారు. కాకపోతే కొంచెం చిల్లర లేక ఇలా బయలుదేరి వచ్చానండి. థ్యాంక్ యూ.